ఓం ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినియే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినియే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం సప్తమి విభక్తి చూస్తూ ఉన్నామండి. సప్తమి విభక్తిలో నిన్న ఒక సూత్రము కొన్ని వార్తికాలు చూసాము. దానిపైన సూత్రం చూస్తున్నాము. 2వ అధ్యాయం 3వ పాదము 37వ సూత్రం అండి. యస్య చ భావేన భావలక్షణం అనండి. అందరూ కొంచెం ఏదో ఒక పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఒకవేళ పుస్తకం లేకపోతే ఆన్లైన్ లో వెబ్సైట్ లో చూడండి, లేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తెలుగు పుస్తకమైనా సంస్కృత పుస్తకమైనా ఏదో ఒకటి పుస్తకం పక్కన పెట్టుకోండి. ఏమండి రాజేష్ గారు, చెప్పండి. నేను పంపించిన డాక్యుమెంట్ లో మీరు పుస్తకము ఉన్నాయి. అవునండి, అనంతకృష్ణ గారు పంపించిన డాక్యుమెంట్ ఒక్కటి ఉంటే చాలు. ఎందుకంటే అందులో మన కౌముది ఉన్నాయి, అందులో మన తెలుగు పుస్తకంలో లేని ప్రింటింగ్ కాని విషయాలు కూడా ఉన్నాయి. అది వరకు అవసరం, తర్వాత కౌముది సంగతి చూద్దాము. కాశిక ఉంది కిందనే. అవునవునండి, అదేనండి, అదే చెప్తున్నానండి. ఏదో ఒకటి దగ్గర పెట్టుకోండి, ఏమి పుస్తకం లేకుండా ఉండొద్దు. అంటే ఎవరో ఒకసారి అలా అన్నారు, అందుకని చెప్తున్నాను. మనం ఈ యస్య చ భావేన భావలక్షణం చూద్దామండి. ఇక్కడ ఈ సూత్రం తెలియాలంటే ముందు మనకి క్రియాపదం గురించి కొంచెం తెలియాల్సి ఉంటుంది. అంటే మీకు అందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఒకసారి మళ్ళీ మనం దాన్ని ఇక్కడ అనుకుంటే ఈ సూత్రం మనకి సులువుగా తెలుస్తుంది. దాని గురించి ప్రస్తావన అనేది చేస్తున్నాము. క్రియాపదం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో వేరే క్రియాపదం యొక్క ఆకాంక్ష కలిగినది, వేరే క్రియాపదం యొక్క ఆకాంక్ష లేనిది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం త్వా ప్రత్యయం దగ్గర, తుమ్మున్ ప్రత్యయం దగ్గర చాలా చోట్ల మనం ఇదే అనుకుంటాం. ఒక క్రియాపదాన్ని చెప్పాం అనుకోండి, ఉదాహరణకి తిని అంటే ఇంకొక క్రియాపదం యొక్క ఆకాంక్ష ఉంటుంది. తిని చదువుతున్నాడు అనేది ఒకటి. అంటే ఒక క్రియాపదం చెప్పిన వెంటనే వేరే క్రియాపదం యొక్క ఆకాంక్ష ఉంది, నియతంగా ఉంటుంది. చదువుతున్నాడు అన్నాం అనుకోండి, లేదా చదివాడు అన్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ క్రియాపదం యొక్క ఆకాంక్ష ఉండదు. చదివాడు అంటే అక్కడతో ఆ క్రియాకాంక్ష పూర్తి అయిపోయింది. ఇంకా ఎవరు చదివారు, దేన్ని చదివారు, ఎప్పుడు చదివారు అనే ఆకాంక్షలు ఉంటాయి. అవి వేరే క్రియాంతర ఆకాంక్ష కాదు. కానీ కొన్ని పదాలు వింటే నియతంగా క్రియాంతరాకాంక్ష కలుగుతుంది. వాటిల్లో మనం త్వా ప్రత్యయం అనేది, తుమున్ ప్రత్యయం అనేది కొన్ని ఉదాహరణలుగా చూసాం ఇంతకు ముందు. ఇప్పుడు మనం చూడబోయే సూత్రం కూడా ఒక క్రియాపదం ఉన్నప్పుడు ఆ క్రియాపదానికి నియతంగా ఇంకొక ఆకాంక్ష ఉంటే అప్పుడు ఆ 2 క్రియల్లో ఏదైతే ప్రసిద్ధమైనటువంటి క్రియ ఉంటుందో ఆ క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అని చెప్తున్నానండి. అంటే 2 క్రియాపదాలు ఉండాలి. ఈ 2 క్రియాపదాల్లో ఒక క్రియాపదం అనేది ఇంకొక క్రియాపదాన్ని సూచించాలి. అలా సూచించేటప్పుడు అందులో ప్రసిద్ధమైనటువంటి క్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రసిద్ధ క్రియావాచి అయినటువంటి ప్రాతిపదిక కంటే కూడా సప్తమి విభక్తి వస్తుంది అనండి. యస్య చ భావేన భావలక్షణం అని. ఇక్కడ భావ శబ్దానికి 2 చోట్ల కూడా క్రియ అని అర్థం. అంటే భావేన అంటే క్రియయా, భావలక్షణం అంటే క్రియాయా లక్షణం అని. లక్షణం అంటే ఇంతకు ముందు నుంచి మనం అనుకుంటున్నాం జ్ఞాపకము అని, అంటే సూచన చేసేది అని. అంటే ఏదైతే ఒక క్రియ చేత ఇంకొక క్రియాపదాన్ని సూచన చేసేది ఉంటుందో అటువంటి పదం ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. యస్య భావేన భావలక్షణం సప్తమి అధికరణే చ సూత్రం నుండి సప్తమి అనేది వస్తుంది. అప్పుడు
ఎస్య చ భావేన భావలక్షణం సప్తమి సప్తమి అని ఉంటుంది. భవతి అని క్రియాపదాన్ని అధ్యాహారం చేసుకుంటాము. అప్పుడు సప్తమి భవతి అని వచ్చింది. దేనికంటే సప్తమి విభక్తి వస్తుంది అంటే భావలక్షణం అంటే వేరే క్రియకు జ్ఞాపకం అయ్యేటటువంటి క్రియాపదం ఏదైతే ఉంటుందో అటువంటి దానికంటే అని సప్తమి ఇది వర్తతే. సప్తమి అనేది సప్తమి అధికరణేచ అనే దాని నుంచి అనువృత్తిగా వస్తుంది. భావ క్రియ, ఈ సూత్రంలో ఉన్నటువంటి భావ అనే పదానికి క్రియ అని అర్థము. యస్య చ భావేన యస్య చ క్రియయా క్రియాంతరం లక్ష్యతే తతః భావవతః సప్తమి విభక్తిర్భవతి. అంటే దేని యొక్క అంటే ఏ క్రియ వేరే క్రియకు జ్ఞాపకం అవుతుందో, అంటే ఒక క్రియ చేత వేరే క్రియాంతరం ఎక్కడైతే తెలియబడుతుందో తతః అటువంటి భావవతః అంటే క్రియావతః, అటువంటి క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే భావవతః సప్తమి విభక్తిర్భవతి. క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. ఇప్పుడు ప్రసిద్ధాచ క్రియా క్రియాంతరం లక్ష్యతి అంటే రెండు క్రియల్లో ఏదైతే ప్రసిద్ధమైనటువంటి క్రియ ఉందో ఆ క్రియ ఇంకొక క్రియని చెప్తుంది. అప్రసిద్ధమైనటువంటి క్రియని వేరే క్రియాన్ని చెప్పలేదు అని. అంటే ఉదాహరణకి మనం ప్రకృతంలో పాప ఏడుస్తోంది అన్నాం. పాప ఏడుస్తోంది అంటే అది సామాన్యంగా ఏడవడం అనేది సహజంగా జరుగుతుంది. ఎప్పుడు ఏడుస్తోంది అంటే పాఠం చదువుతున్నప్పుడు ఏడుస్తోంది. అంటే పాఠం చదవడం అనేది మనకి ప్రసిద్ధమైనటువంటి క్రియ. ఈ ప్రసిద్ధమైనటువంటి క్రియ దేన్ని చెప్తోంది? పాప ఏడవడం అనేదాన్ని చెప్తుంది. పాప ఏడవడం అనేది అది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ప్రధానంగా ఎప్పుడు ఏడుస్తోంది అంటే పాఠం చదువుతున్నప్పుడు ఏడుస్తోంది అని. ఇప్పుడు ఇక్కడ పాఠం చదవడం అనేది ఒక క్రియ, ఏడవడం అనేది ఒక క్రియ. ఈ రెండు క్రియల్లో ప్రసిద్ధమైనటువంటి క్రియ ఏదైతే ఉందో పాఠం చదవడం అనేది, ఆ పాఠం చదవడం అనేటటువంటి క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. ఇప్పుడు ఇంతకీ క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక అంటే అర్థమవుతుందండి మీకు? అందరికీ క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక అంటే తెలుస్తుంది కదండి. మామూలుగా ప్రధానంగా మనకి ఈ కృదంత ప్రాతిపదికలన్నీ కూడా క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదికలు అవుతాయి. కృదంతాల్లో ఒక క్రియ నిహితంగా ఉంటుంది కాబట్టి అది క్రియను చెప్తూ ఉంటుంది, అది ప్రాతిపదికం కూడా అవుతుంది. క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక అంటే కృదంత ప్రాతిపదిక. ఇటువంటి కృదంతమైనటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అని. ఆ సప్తమి విభక్తి వస్తే పథ్యమానే సతి బాలికా రోదితి అని అవుతుంది. పథ్యమానే సతి అంటే రెండు ఒకసారి జరుగుతున్నప్పుడు సతి అని చెప్పాలి అంటారు. పథ్యమానే బాలికా రోదితి అన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పే ఉదాహరణలో ఎక్కడ కూడా ఈ సతి అనేదాన్ని ప్రత్యేకంగా చూపించరు, లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ వీళ్ళిచ్చిన ఉదాహరణ గోషు దుహ్యమానాసు గతః అంటే ఒక అతను వెళ్ళాడు ఇంటి నుంచి. ఎప్పుడు వెళ్ళాడు అంటే గోషు దుహ్యమానాసు అంటే ఆవులను పితుకుతూ ఉండగా వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ రెండు క్రియలు, ఆవులని పితకడం అనేది ఒక క్రియ, వెళ్ళడం అనేది ఒక క్రియ. ఇప్పుడు ఆవులని పితకడం అనేటటువంటి క్రియాపదం అనేది ప్రసిద్ధమైనటువంటి క్రియాపదం. వాడు ఎప్పుడు వెళ్ళాడు అంటే గోధూళి సమయంలో అని. ఆవులను పితకడం అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి సమయాన్ని చెప్తుంది కాబట్టి ఆ ప్రసిద్ధమైనటువంటి సమయంలో అతడు వెళ్ళాడు, ఆ సమయంలో అతను వెళ్ళాడు అని తెలుస్తాం. కాబట్టి ఈ ప్రసిద్ధమైనటువంటి క్రియ అంటే గోదోహన క్రియ. ఈ గోదోహన క్రియని చెప్పేటటువంటి కృదంతమైనటువంటి ప్రాతిపదిక దుహ్యమాన అనేటటువంటి ప్రాతిపదిక. ఈ దుహ్యమాన అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి ప్రత్యయం వస్తే దుహ్యమానాసు అనవుతుంది. ఈ దుహ్యమానాసు అనే దానికి విశేషణం గోషు అని. గోషు దుహ్యమానాసు గతః అంటే గోవులను పితుకుతూ ఉండగా వెళ్ళాడు అని. అలాగే
గోవులను గోసు దుగ్ధాసు గతః అంటే అది భవిష్యత్తులోనైనా ఉండొచ్చు, భూతంలోనైనా ఉండొచ్చు, వర్తమానంలోనైనా ఉండొచ్చు ఆ క్రియ అనేది. గోషు దుగ్ధాసు గతః అంటే గోవులను పితికిన తర్వాత వెళ్ళాడు. అతడు ఎప్పుడు వెళ్ళాడు అంటే గోదోహ కాలం తర్వాత వెళ్ళాడు అని. ఇక్కడ కూడా ఒక క్రియ చేత ఇంకొక క్రియ అనేది తెలియబడుతుంది. అప్పుడు ప్రసిద్ధమైనటువంటి క్రియను చెప్పేటటువంటి ఏదైతే కృదంతమైన ప్రాతిపదిక ఉందో దానికంటే సప్తమి విభక్తి వస్తుంది. కాబట్టి దుగ్ధ అనేటటువంటి ప్రాతిపదిక కంటే కృదంత ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. గోషు దుగ్ధాసు ఆగత వచ్చాడు అంటే పితుకుతున్నప్పుడు వెళ్ళాడు, పితికేసిన తర్వాత వచ్చాడు అని. అలాగే ఎప్పుడు ఇలాగే ఉండాలని లేదండి, అలాగైనా ఉండొచ్చు వాక్యం. గోషు దుగ్ధాసు గత అని కూడా చెప్పుకోవచ్చు. గోషు దుహ్యమానాసు ఆగత అని కూడా చెప్పుకోవచ్చు. మనకు కావాల్సింది 2 క్రియాపదాలు ఉండాలి. ఈ 2 క్రియాపదాల్లో ఒక క్రియాపదం ప్రసిద్ధమైనది అవ్వాలి. అటువంటి ప్రసిద్ధమైన క్రియాపదమైనటువంటి కృదంత ప్రాతిపదికం ఏదైతే ఉంటుందో దానికంటే సప్తమి విభక్తి వస్తుంది అని. దానికి రెండో ఉదాహరణ అగ్నిషు హూయమానేషు గతః అంటే అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు వెళ్ళాడు అని. అంటే అగ్నిని రగులిస్తున్నప్పుడు వెళ్ళాడు అని. అగ్ని రగిల్చడం అనేది సూర్యోదయ సూర్యాస్త కాలాల్లో జరుగుతుంది కాబట్టి ఆ సమయం అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇక్కడ అగ్నిని రగల్చడం అనేది ఒక క్రియ, వెళ్ళడం అనేది ఒక క్రియ. ఈ 2 క్రియలు ఉన్నప్పుడు కృదంతమైనటువంటి క్రియాపదమైనటువంటి ప్రాతిపదిక హూయమాన అనే ప్రాతిపదిక. ఈ హూయమాన అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చి హూయమానేషు గతః. కేషు హూయమానేషు అంటే అగ్నిషు విశేషణం కాబట్టి ఇది ఏ వచనం ఏ విభక్తిలో ఉందో అది కూడా అదే వచనం అదే విభక్తిలో ఉంటుంది, అదే లింగంలో కూడా ఉంటుంది. హృతేషు ఆగతః అలాగే అతను ఇక్కడ కూడా హృతేషు ఆగతః అంటే ఆగమన క్రియ ఉంది, హవన క్రియ అనేది ఉంది. ఈ 2 క్రియల్లో ప్రసిద్ధమైనటువంటి క్రియ హవన క్రియ. ఈ హవన క్రియ అయిన తర్వాత అతను వచ్చాడు అని చెప్తున్నాము. కాబట్టి ఇందులో ప్రసిద్ధమైనటువంటి క్రియను చెప్పేటటువంటి హుత అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. హుతేషు ఆగతః అని అవుతుంది. అందరికీ అర్థమైందండి? సప్తమి ఇది వర్తతే అంటే సప్తమి అధికార నేచ సూత్రం నుండి సప్తమి అనేది అనువృత్తిగా వస్తుంది. భావ క్రియ, భావేన అనే దగ్గర భావ లక్షణం అనే దగ్గర కూడా ఉన్నటువంటి భావ అనే పదానికి క్రియ అని అర్థము. భావ క్రియ యస్య చ భావేన అంటే దేని యొక్క క్రియ చేత క్రియాంతరం వేరే క్రియ అనేది లక్ష్యతే తెలియబడుతుందో తతః భావవతః అటువంటి క్రియావాచకమైనటువంటి కృదంత ప్రాతిపదిక కంటే భావవతః అంటే క్రియావతః అని అర్థం. క్రియావత్తు ఏంటి అంటే కృదంత ప్రాతిపదిక. అటువంటి కృదంతమైనటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి భవతి, సప్తమి విభక్తి వస్తుంది. ప్రసిద్ధాచ క్రియ క్రియాంతరం లక్ష్యతి. ప్రసిద్ధమైనటువంటి క్రియ వేరే క్రియను తెలియజేస్తుంది. అంతేగాని ఏడుస్తున్నప్పుడు పాప ఏడుస్తున్నప్పుడు వెళ్ళాడు అని చెప్పారు అనుకోండి, పాప ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అంటే సహజంగా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అంటే వాళ్ళకి అంటే కొన్ని కారణాలు మాకు తెలియవండి ఎప్పుడు ఏడుస్తుందని చెప్పడానికి. ఏ సమయంలో ఏడుస్తుందని మనం చెప్పలేము. అలా ఒక నియతమైనటువంటి ప్రసిద్ధ కారణం ఉంది అంటే అప్పుడు అది కూడా చెప్పుకోవచ్చు. మనకి పైన అటువంటి ఉదాహరణే వస్తుంది. ఒకవేళ రోదన క్రియ ప్రసిద్ధంగా ఉంది వేరే కారణాల చేత అంటే అప్పుడు అటువంటి రోదన క్రియను చెప్పేటటువంటి కృదంత ప్రాతిపదికం కంటే కూడా సప్తమి విభక్తి వస్తుంది. అది మనకి ఇలాంటి ఉదాహరణ పైన వస్తుంది. ప్రసిద్ధాచ క్రియ క్రియాంతరం లక్ష్యతి. ప్రసిద్ధమైనటువంటి క్రియే వేరే ఒక క్రియని తెలియజేస్తుంది. గోషు దుహ్యమానాసు గతః దుగ్ధాసు ఆగతః. ఈ 2 చోట్ల కూడా దోహన క్రియ, గమన క్రియ, ఆగమన క్రియ అనేవి ఉన్నాయి. వీటిల్లో ప్రసిద్ధమైనటువంటి క్రియ గోదోహన క్రియ. ఈ గోదోహన క్రియను చెప్పేటటువంటి
కృదంతమైనటువంటి ప్రాతిపదికము దుహ్యమాన అనే ప్రాతిపదికము, దుఃఖ అనే ప్రాతిపదికము, ఇటువంటి ప్రాతిపదికల కంటే సప్తమి విభక్తి వస్తుంది. అంటే ఒక క్రియను చెప్తున్నాం. నేను చెప్పండి ఒకసారి. ఏంటండి ఉతేషు ఆగత అంటే అర్థం ఏంటి చెప్పండి. ఉతేషు అంటే అగ్ని ఆహుతి వేసిన తర్వాతనండి. ఆహుతి అంటే ఆహుతులన్నీ అయిపోయిన తర్వాత అని, అంటే అగ్ని కార్యం పూర్తయిన తర్వాత వచ్చాడు అని. తర్వాత అగ్నిషు హూయమానేషు గతః పుత్తేషు ఆగతః అనేది. దాని తర్వాత భావేనేతి అంటే ఇప్పుడు సూత్రంలో ఉన్న ఉదాహరణలు అవి చెప్పిన తర్వాత సూత్రంలో ఈ పదం లేకపోతే ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని దళసార్థక్యాలని చెప్తున్నారు. భావేన ఇతి కిం, ఈ సూత్రంలో భావేనా అని చెప్పారు. ఆ భావేనా అని ఎందుకు చెప్పాలి? భావేనా అని లేకపోతే ఏమవుతుంది? యస్యచ భావలక్షణం అని ఉంటుంది. యస్యచ భావలక్షణం అంటే ఎక్కడైతే ఒక క్రియ అనేది తెలియబడుతుందో, అంటే దేని చేత క్రియ అనేది తెలియబడుతుందో అటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అనే అర్థం ఉంటుంది. దేని చేత క్రియ అనేది తెలియబడుతుందో అటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి వస్తుంది అని. అప్పుడు యహ జటాభిహి సభుంక్తే అను, అంటే జటలతో ఉన్నవాడు భోజనం చేస్తున్నాడు అన్నాం. ఇప్పుడు ఇక్కడ భోజనం చేయడం అనే క్రియ అనేది తెలియబడుతుంది. దేని చేతి తెలియబడుతుంది అంటే జటల చేతి తెలియబడుతుంది. జటల చేతి తెలియబడడం వల్ల ఈ జటల కంటే కూడా, అంటే జటను చెప్పేటటువంటి ఈ జట అనే ప్రాతిపదిక కంటే కూడా సప్తమి విభక్తి రావాల్సి వస్తుంది. దాన్ని వారించడం కోసం ఏం చేశారు? భావేనా అని చెప్పారు. అంటే ఒక క్రియాపదం చేత ఇంకొక క్రియాపదం ఎక్కడైతే, ఒక క్రియ చేత ఇంకొక క్రియ ఎక్కడైతే తెలుస్తుందో అప్పుడు అని చెప్పారు. ఇక్కడ జటాభిహి సభుంక్తే అనే దగ్గర క్రియ చేత తెలియబడటం లేదు. భోజన క్రియ అనేది జటల చేత తెలియబడుతుంది కానీ ఒక క్రియ చేత తెలియబడటం లేదు. కాబట్టి ఈ జట అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి రాదు. ఇక్కడ ఏ సూత్రం చేత తృతీయ విభక్తి వస్తుంది? ఎవరైనా చెప్తారండి? యో జటాభిహి సభుంక్తే అనే దగ్గర కరణం అయిందండి. కరణం ఎలా అయిందండి? పోనీ కర్త అయిందా అండి? కర్త ఎలా అయింది? చైత్ర, పోనీ ఇక్కడ యహ అని ఇచ్చారు కదా, సహ అని ఇచ్చారు. సహ భుంక్తే, జటాభిహి సహ భుంక్తే అని ఉంది. జటాభిహి సహ భుంక్తే అంటే జటలు ఏమయ్యాయి అక్కడ? కర్త అయిందా, కరణమైందా? కరణ సంజ్ఞ ఎట్లా? జటాభిహి అంటున్నారు. అవును, జటాభిహి అంటే తృతీయ విభక్తి వచ్చింది. తృతీయ విభక్తి వచ్చిందండి. అదే ఎందుకు వచ్చింది అని ప్రశ్న. సహతో ఉంది కదండి, సహతో సహచర్య ఉంది కదా అక్కడ. తర్వాత తక్కువ వాటితోటి ఎక్కువ వాడు రావడం ఏదో ఉంది కదా సూత్రం. ఇది సహా కాదు కదా, ఇది మామూలుగా ఇది సహా కాదు, యహ సహ అంతేగాని ఇది సహా కాదు. జటాభిహి సహ భుంక్తే. చూడండి, ఒక ఉదాహరణ మనకి ఇలాగే వచ్చింది. జటాభి నావా సా అండి? సా అండి, సహ యహ సహ అని ఉన్నాయి కదా. నా భుంక్తే నా ఇచ్చినట్టుగా ఉంది. సభుంక్తే అనే ఉంటుందండి తెలుగు పుస్తకంలో. అలా ఆ జటాభిహి సభుంక్తే అనే ఉందండి తెలుగులో కూడా. అవునండి. యో భుంక్తే సా దేవదత్త, సానే అది. రెండు చోట్ల సానేనండి. సానే ఉంది. రాజేశ్వర్ గారు, యుద్ధం భూత లక్షణే ఆ సూత్రం. అవునండి, అవునండి, మోహన్ రావు గారు చెప్పారండి. అక్కడ వాళ్ళందరికీ జటాభిహి స్థాపసహ అని ఉంది కదా అక్కడ. ఇక్కడ జటాభిహి అంతే సహా ఇక్కడ. అంతేనండి. ఇక్కడ కలిగి ఉండడం వల్ల తాపసుడు, ఇక్కడ జడలు కలిగిన అతను. అంతేనండి.
ఈ యుద్ధంభూత 3 చోట్ల 3 ఉన్నాయి కదా, ద్వితీయాలో కూడా వస్తుంది చతుర్థి. 2, 3, 21 వస్తుంది. 2, 3, 21. అవునండి. అసలు అక్కడ 2, 3, 21 సూత్రంలో చిన్న చిన్న సంశయం అండి. శిఖయ పరివ్రాజకం ఛాత్రేణ ఉపాధ్యాయం అన్నాడు కదా. అవునండి, అవునండి. అంటే ఆ ఉపాధ్యాయం పరివ్రాజకం అవి నపుంసకం ఎందుకు చెప్తున్నారండి? జటాభి తాపస అక్కడ మళ్ళీ పుంలింగంలో ఉంది కదా. అవును, అవును. ఆ పైన 2 పరివ్రాజకం ఉపాధ్యాయం అనేది ఆ రోజు అడుగుదాం అనుకోండి. మరి అది ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇక్కడ అభిభవాన్ కమండులన ఛాత్రం అద్రాక్షీత్ అని ఉంది కదండి. ఈ అద్రాక్షీత్ అనేటటువంటిది ఉపాధ్యాయం అద్రాక్షీత్ పరివ్రాజకం అద్రాక్షీత్ అని అన్నమాట. శిఖయ పరివ్రాజకం అద్రాక్షీత్ ఛాత్రేణ ఉపాధ్యాయం అద్రాక్షీత్ అని అర్థమైందండి. మనకి ఇత్తంభూత లక్షణే ఇహ అభిభవాన్ కమండలునా ఛాత్రం అద్రాక్షీత్ అని ఉంది కదా. ఈ అద్రాక్షీత్ అనేటటువంటి క్రియాపదం 3 చోట్లకి కూడా పోల్చుతుంది, అన్వయిస్తుంది. అప్పుడు ఈ దర్శన క్రియలో ఆ 3 కర్మలు అయ్యాయి కాబట్టి ద్వితీయ విభక్తిలో ఉందండి. అక్కడ రాయడం తెలుగులో రాసినప్పుడు శిఖలు కలిగి ఉండడం వల్ల పరివిరాజకుడు అని భావం అన్న. పరివిరాజకుడు అని ప్రథమ విభక్తిలో చెప్తున్నాడు. వాళ్ళ అద్రాక్షిత్ అనేదాన్ని చూసినట్లేరండి. కమండలు పాని ఛాత్ర అనే చోట లక్షణం కమండలు శబ్దంపై సమాసాంతరం కావటం వల్ల ఇక్కడికి వచ్చేద్దామండి. భావేనేటికి అంటే ఒకవేళ ఒక క్రియ చేత ఇంకొక క్రియ ఎక్కడైతే తెలియబడుతుందో అని చెప్పకుండా ఎక్కడైతే క్రియ మాత్రం తెలియబడుతుందో అక్కడ అటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అని కనుక చెప్పినట్లయితే ఎవరైతే జటలు గడిగి ఉన్నాడో అతను భోజనం చేస్తున్నాడు అనే సందర్భంలో ఇక్కడ భోజనాన్ని తెలియజేసేది ఏంటి? జటలు. కాబట్టి ఈ జట అనేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా సప్తమి విభక్తి రావాల్సి వచ్చి ఉండేది. దాన్ని వారించడం కోసం ఈ భావేనా అని పెట్టాలి. భావేనా అని సూత్రంలో పదం నివేశన చేస్తే ఒక క్రియ చేత ఇంకొక క్రియ తెలియబడాలి అని అర్థం ఉంటుంది. ఇక్కడ ఎవరు జటలు కలిగి ఉన్నారో అతను భోజనం చేస్తున్నాడు అనే దగ్గర భోజనం చేయడం అనేటటువంటి క్రియ తెలియబడేది జటల చేత. కాబట్టి ఈ జట అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమిని వారించడం కుదురుతుంది. ఎందుకంటే జట అనేది క్రియ కాదు కాబట్టి. అర్థమైందండి? పునర్భావగ్రహణం కిం, మళ్ళీ రెండో భావాన్ని ఎందుకు చెప్పారు అంటే ఒక క్రియాపదం చేత వేరేది ఎక్కడైతే తెలియబడుతుందో వేరేది ఏదైనా తెలియబడుతుందో అప్పుడు సప్తమి విభక్తి వస్తుంది అని అర్థం చెప్పొచ్చు కదా. అలా చెప్పినట్లయితే యో భుంక్తే స దేవదత్త, ఎవరు తింటున్నాడో వాడు దేవదత్తుడు అన్నాం. ఇక్కడ భోజన క్రియ చేత తెలియబడుతున్నాడు. ఎవడు తెలియబడుతున్నాడు భోజన క్రియ చేత? దేవదత్తుడు. ఎవడైతే భోజనం చేస్తున్నాడో వాడు దేవదత్తుడు అన్నాం. ఎవరైతే భోజనం చేస్తున్నాడో వాడు దేవదత్తుడు అనే దగ్గర భోజన క్రియ ఎవరిని తెలియజేస్తోంది అంటే దేవదత్తుని తెలియజేస్తుంది. దేవదత్తుని తెలియజేయడం వలన దేవదత్త అనేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా సప్తమి విభక్తి వచ్చుండేది. ఒకవేళ రెండో భావాన్ని కనుక లేకపోయినట్లయితే, రెండో భావాన్ని పెట్టడం వల్ల ఏమైంది? ఒక క్రియ చేత రెండో క్రియ ఎక్కడైతే తెలియజేయబడుతుందో అని వచ్చింది. ఇక్కడ తెలియజేయబడేది రెండోది క్రియ కాదు, తెలియజేయబడే ఒక వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఈ సప్తమి విభక్తి రాదు అని వారించడం కుదురుతుంది. అర్థమైందండి? భావేనేతికి యో జటాభి సహ భుంక్తే అంటే మొదటి భావపదం లేకపోయినట్లయితే ఒక క్రియాపదం చేత వేరేది మొదటి క్రియాపదం లేకపోతే క్రియాపదం దేన్నైతే తెలియజేస్తుందో దానికంటే సప్తమి విభక్తి వస్తుంది అని అర్థము. ఇక్కడ క్రియాపదం ఇక్కడ భుంక్తే అనేది ఒక క్రియాపదం ఉంది, భోజనం చేస్తున్నాడు అని. ఈ భోజనం చేస్తున్నాడని భోజనం చేస్తున్నాడని మనం తెలుసుకుంటున్నాం. దేని చేత తెలుసుకుంటున్నాము అంటే ఒక జటల చేత తెలుసుకుంటున్నాం. జటల చేత తెలుసుకుంటున్నాం కాబట్టి జటలు అనేది క్రియాపదం కాదు కాబట్టి ఇక్కడ సప్తమి విభక్తి రాదు అని వారించడం కుదురుతుంది. మొదటి భావ పదానికి ప్రయోజనం.
రెండవ భావ పదానికి ప్రయోజనం యో భుంక్తే స దేవదత్త అనే దగ్గర దేవదత్త పదం కంటే సప్తమిని వారించడం. విభాష ఏమీ లేదు. యస్యచ భావేన భావలక్షణం అంటే ఒక క్రియాపదం చేత, ఒక క్రియ చేత ఇంకొక క్రియ ఎక్కడైతే తెలియబడుతుందో అప్పుడు అప్పుడు ఏదైతే ప్రసిద్ధమైనటువంటి క్రియ ఉందో ఆ ప్రసిద్ధమైనటువంటి క్రియను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అని అర్థం. నమస్తే రాజేష్. నమస్తే రాజేష్ నమస్తే. ఇప్పుడు జటాభి అని అన్నప్పుడు జటాభి సమన్వితత్వం అనేది కూడా వస్తుంది, చెప్పకపోయినా అండర్స్టూడ్ కదా. యహ జటాభి సమన్విత సహ భుంక్తి అని అర్థం వస్తుంది, అక్కడ క్రియ అండర్స్టూడ్ అవుతుంది కదా. ఇక్కడ క్రియ లేదండి. యహ జట అంటే క్రియ లక్షణం వేరేది ఉంటుందండి. కేవలం జటలు కలిగి ఉండడం అంతే. ఇక్కడ క్రియ ఏమీ లేదు, వ్యాపారం ఉండాలి. చెప్పకపోయినా యహ జటాభి సహ భుంక్తి అంటే మనకు అర్థం ఏమవుతుంది? జటాభి సమన్విత సహ భుంక్తి అని. అవును, సమన్విత అనే దగ్గర ఒక ద్రవ్యం చెప్తున్నాం. జటలతో ఉన్నవాడు భోజనం చేస్తున్నాడు అని. జటలతో ఉన్నవాడు అంటే ఏంటి? ఒక వ్యక్తి కానీ క్రియ కాదు కదా. అది కృదంతం అవుతుంది కదా సమన్విత. అవునవును, కృదంతం. జటలతో ఉన్నవాడు అనేది ఒక ద్రవ్యం. అదే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. పునర్భావగ్రహణంకి యో భుంక్తే స దేవదత్త అనండి. అంటే రెండో భావపదం లేకపోయినట్లయితే ఎవరైతే భోజనం చేస్తున్నాడో అతను దేవదత్తుడు అనే దగ్గర దేవదత్త అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి రావాల్సి వస్తుంది. దాన్ని వారించడం కోసం రెండవ భావపదం పెట్టారు అని. రెండవ భావపదం పెట్టడం వల్ల ఈ దేవదత్తుడు అంటే ఇక్కడ క్రియా లక్షణం అనేది లేదు. ఇక్కడ దేవదత్తుడు క్రియ కాదు కాబట్టి సప్తమి రాదు అని వారించడం కుదురుతుంది అని. దాని తర్వాత షష్ఠీచ అనాదరే అనండి. ఇక్కడ కూడా సప్తమి అనేది అనువృత్తిగా వస్తుంది. ఎస్హెచ్ భావేన భావలక్షణం అనే సూత్రం మొత్తం ఇక్కడ వస్తుంది. అప్పుడు ఒక క్రియ చేత ఇంకొక క్రియ ఎక్కడైతే తెలియబడుతుందో అప్పుడు అనాదరం కనుక తెలుస్తూ ఉన్నట్లయితే షష్ఠీచ భవతి అని. అనాదరం, ఇందాక అనాదరం ఉండాలని ఏం లేదు, ఇప్పుడు అనాదరం ఉంటే షష్ఠీ విభక్తి కూడా వస్తుంది అని. పూర్వేణ సప్తమ్యాం ప్రాప్తాయాం షష్ఠీ విధీయతే అంటే షష్ఠీచ భవతి అని చెప్పడం చేత షష్ఠీ విభక్తి వస్తుంది. చకారం చేత సప్తమి కూడా వస్తుంది అని తెలుస్తుంది. అంటే సప్తమి నిత్యంగా రావాల్సి వస్తూ ఉంటే ఈ సూత్రం చేత షష్ఠిని విధిస్తున్నాడు అని. పూర్వేణ సప్తమ్యాం ప్రాప్తాయాం షష్ఠీ విధీయతే చకారాత్ సాపి భవతి చకారాత్ సప్తమి అపి భవతి అని. అనాదరే అధికే భావలక్షణే భావవతః షష్ఠీ సప్తమ్యో విభక్తి భవతః అంటే అనాదరం అధికంగా ఎక్కడైతే జ్ఞాప్యమవుతూ ఉంటుందో అప్పుడు ఆ క్రియాపదం కంటే, ఆ ప్రాతిపదిక కంటే, కృదంతమైనటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు రెండు కూడా వస్తాయి అని. ఉదాహరణ రుదతః ప్రావ్రాజిత్ రుదతి ప్రావ్రాజిత్. రుదతః ప్రావ్రాజిత్ రుదతి ప్రావ్రాజిత్ అంటే ఒక ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అలా ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకతను పూర్తిగా వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకున్నారు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా అని. అంటే ఏడుస్తూ ఉండడం అనేది ఒక క్రియ, సన్యాసం తీసుకోవడం అనేది ఇంకొక క్రియ. ఇప్పుడు ఈ రెండు క్రియల్లో ఏది ప్రసిద్ధంగా ఉందంటే ఇక్కడ రోదనం ప్రసిద్ధంగా ఉంది. వాళ్ళు ఏడుస్తూ ఉండగా సన్యాసం తీసుకున్నారు అని. ఏడుస్తూ ఉండగా అంటే ఆయన ఎప్పుడు సన్యాసం తీసుకున్నారంటే ఏడుస్తున్నప్పుడు అని. ప్రసిద్ధమైనటువంటి క్రియ రోదన క్రియ. ఇక్కడ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా అని కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ అనాదరం కూడా ఉన్నది. ఇక్కడ అనాదరం కూడా ఉండడం వలన ఈ రుదత్ అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తే రుదతః ప్రావ్రాజిత్, షష్ఠీ విభక్తితో పాటు సప్తమి కూడా వస్తుంది అని చెప్పారు కాబట్టి పూర్వ సూత్రం చేత ఎస్హెచ్ భావైన భావలక్షణం సూత్రం చేత సప్తమి విభక్తి వస్తే రుదతి ప్రావ్రాజిత్ అని రెండు రూపాలు ఉంటాయి. కానీ షష్ఠీ చెప్తే మనకి అనాదరం ఉన్నది అని స్పష్టంగా తెలుస్తోంది. సప్తమి చెప్తుంటే తెలియటం లేదు. సప్తమి చెప్తున్నప్పుడు కూడా ఉంటుంది, కానీ షష్ఠీ చెప్తే నియతంగా భాషిస్తుంది, అక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే క్రోశతః ప్రావ్రాజిత్ క్రోశతి ప్రావ్రాజిత్.
ఇక్కడ కూడా షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రెండు వస్తాయి. షష్ఠీ విభక్తి వస్తే క్రోశతః ప్రావ్రాజిత్, సప్తమి విభక్తి వస్తే క్రోశతి ప్రావ్రాజిత్. ఇక్కడ కూడా అదే అర్థం. క్రోశంతం అనారుత్య ప్రవ్రజితః ఇత్యర్థః. అంటే ఏడుస్తున్న వాడిని విడిచిపెట్టి వాడిని ఆదరించకుండా ప్రవ్రజితః సన్యాసం తీసుకున్నవాడు అని అర్థము. రెండు చోట్ల కూడా అదే అర్థం. రుదతః ప్రావ్రాజిత్, రుదతి ప్రావ్రాజిత్, క్రోశతః ప్రావ్రాజిత్, క్రోశతి ప్రావ్రాజిత్. క్రోశంతం రుదంతం అనాదృత్య వాళ్ళని ఆదరించకుండా వాళ్ళని లెక్క చేయకుండా ప్రవ్రజితః ఇత్యర్థః. ఇక్కడ అధికంగా అనాదరార్థం ఉండడం వల్ల షష్ఠీ విభక్తి కూడా వచ్చింది. అందరికీ అర్థమైందండి? క్రోశతః అంటే రుదతి అన్న మీనింగ్ లోనే వస్తుందండి. అవునండి, అది కూడా ఏ పుస్తకంలో అష్టాచార్యులు లేదు, ఎక్కడి నుంచి తీసుకున్నారండి? తెలుగు పుస్తకంలో లేదా అండి? సంస్కృత పుస్తకంలో ఉంది. అష్టాధ్యాయుల్లో ఉంది కదా. ఉందిగా. ఉంది. షష్ఠీ జానాధార అండి. అవును అవునండి, అందులోనేనా? అందులో ఉన్నది. ఇప్పుడు అక్కడే 3:38 అండి. అవును ఉన్నది. 263 పేజీ. అంటే అనంత గారు ఇచ్చింది, మన అనంతకృష్ణ గారు ఇచ్చింది కారక PDF ఒకటే ఇచ్చారు. అందులో వివరాలు ఏం లేవు. అందులో సూత్రాల పేర్లు మాత్రం ఇచ్చారు కానీ ఏం లేవు. 10 అలా కాదండి, ఆయన ఇచ్చిన దాంట్లో అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయండి, ఎందుకు లేదండి? 10 పేజీలు ఉంది. అది 10 పేజీలు వేరండి, అది వేరు అది వేరు. వేరే బుక్ ఇచ్చారు. మీరు తెలుగు పుస్తకం వెబ్సైట్ ఏదో ఒకటి పెట్టుకోండి. వేరే బుక్ ఇచ్చారు. చెప్పండి. ముందు 106 పేజీలది పంపించాను. తర్వాత ఈ కారక ప్రకరణం నోటికి చేయమంటే సూత్రాల వరకు సపరేట్ చేసి మళ్ళీ పంపించా, చదువుకుంటాను. ఇంకా ముందు అదే ముందు ఉన్నది అనమాట. ఓకే, సరే చూస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే, థ్యాంక్ యూ. క్రోశతః ప్రావ్రాజిత్, క్రోశతి ప్రావ్రాజిత్, క్రోశంతం అనాదృత్య ప్రవ్రజితః ఇత్యర్థః. దాని తర్వాత సూత్రం అండి. క్రోశతః అన్న కూడా రుదతః అనే మీనింగ్ ఏనండి? అదే సేమ్. అవునండి. అంటే మరి అంతకు ముందు వచ్చింది క్రోశం, అది మార్గ సూచకం అనేదో ఉంది కదా. అది వేరండి. క్రోశం అనేది క్రోశత అంటే ఏడుస్తూ నిందించడం అండి, బాధతో నిందించడాన్ని క్రోశ అంటారు. హిందీలో కోసన అని ఉంటుంది ఒక పదం, ఒకటి హిందీ తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. కోసన, ఈ క్రోశం నుంచి ఆ కోస వచ్చింది. అది తెలుగులో అవును, అదే ఆక్రోశం అంటాం. ఆక్రోశం అలాంటిది. అది ఇది మార్గ సూచకంలో కూడా క్రోశం అని ఉంది కదా. అది కోసెడు దూరం అంటాం కదా. అది కోసెడు దూరం. మామూలు సా, అది ఈ సా కాదు. ఇది కాదు, రెండు ఒకటేగా ఇచ్చారు. లేదండి, ఈ శాఖ మామూలు సా. చూడండి ఏమండి, ఒక పదానికి నానా అర్థాలు ఉండొచ్చు కదండి. మనం సందర్భాన్ని బట్టి చూసుకోవాలి అక్కడ ఏమి ఇచ్చాడా. అది కాదండి, క్రోశ అనేది అకారాంత ప్రాతిపదిక. ఇది క్రోశత్ అనేది తకారాంతం. క్రోశత్ అనేది తకారాంత శత్రు ప్రత్యయం అనమాట. మీరు ప్రత్యయాలు చూసారండి? నాకు తెలియదు, మీరు చూసారో లేదో. క్రోశత్ అనేది శత్రు ప్రత్యయ ప్రాతిపదికం అన్నమాట. రుదత్తు, క్రోశత్తు ఇవన్నీ కూడా ఈ ఇంతకు ముందు చెప్పినవి దుఃఖ్యమాన అవన్నీ కూడా అవి శానచ్చు ప్రత్యయాలు, శానచ్చులు. క్రోశ అనేది అది పూర్తిగా అకారాంతం, గణ్యంతం ఏదో, అది గణ్యంతం అజంతం వేరే కృత్ప్రత్యాంతమైనటువంటి అకారాంత ప్రాతిపదిక. అది ఇది తకారాంత ప్రాతిపదిక. దీని క్రోషన్, దీనికి మూలము మరి క్రోశత్ అనండి. క్రోశత్ హలంత శబ్దాలు. కృదంతము దానికి ముందు రూపం కృషధాతు అండి. కృషధాతు అది క్రోశత్ అని అవుతుంది. కృషికి గుణం. కొంచెం మార్పు ఉంటుంది. దాని తర్వాత సూత్రం అండి. స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభు ప్రసూత ఇష్ట.
అంటే ఈ పదాలతో యోగం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వస్తుంది అనండి. స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభు, ప్రసూత ఈ పదాలతో యోగం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వస్తుంది. షష్ఠీ విభక్తి కూడా వస్తుంది. అంటే షష్ఠి అనేది షష్ఠీ చానాదరే సూత్రం నుండి అనువృత్తి వస్తుంది. సప్తమి అనేది సప్తమి అధికరణే అనువృత్తిగా ఆ సూత్రం నుండి అనువృత్తిగా వస్తుంది. అప్పుడు షష్ఠీ సప్తములు రెండు వస్తాయి అని వస్తుంది. షష్ఠీ సప్తమ్యో వర్తేతే అంటే రెండు కూడా అనువర్తిగా వస్తున్నాయి. స్వామిన్, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షిన్, ప్రతిభు, ప్రసూత ఇత్యేతేర్యోగే షష్ఠీ సప్తమ్యో విభక్తి భవతః. వీటిలతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ సప్తమి విభక్తులు రెండు కూడా వస్తాయి. రెండు విభక్తులు వస్తాయి. ఉదాహరణ గవాం స్వామి, గోషు స్వామి. గవాం స్వామి, గోషు స్వామి రెండు కూడా స్వామి అనే దాంతో యోగం ఉండడం వల్ల గోశబ్దం కంటే షష్ఠీ విభక్తి వస్తే గవాం స్వామి, షష్ఠీ రాదు సప్తమి వస్తుంది అన్నప్పుడు సప్తమి వస్తే గోషు స్వామి ఏదైనా, లేదా ఏకవచనంలో కూడా చెప్పుకోవచ్చు. గోహస్వామి, గవిస్వామి వీళ్ళు బహువచనంలో ఇచ్చారు, ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం కోసం అంతే. తర్వాత గవాం ఈశ్వర, గోష్వీశ్వర. ఇక్కడ ఈశ్వర శబ్దంతో యోగం ఉండడంలో గోశబ్దం కంటే సప్తమి విభక్తి వస్తే గోష్వీశ్వర, షష్ఠీ విభక్తి వస్తే గవాం ఈశ్వర. అలాగే అధిపతి, అధిపతి అనేటటువంటి శబ్దంతో యోగం ఉంటే గోశబ్దం కంటే సప్తమి విభక్తి వస్తే గోషు అధిపతి, షష్ఠీ విభక్తి వస్తే గవాం అధిపతి, గవాం. అలాగే దాయాద, గవాం దాయాద, గోషు దాయాద, గవాం సాక్షి, గోషు సాక్షి, గవాం ప్రతిభూ, గోషు ప్రతిభూ, గవాం ప్రసూత, గోషు ప్రసూత. షష్ఠ్యామేవ ప్రాప్తాయాం పక్షే సప్తమి విధానార్థం వచనం. అంటే షష్ఠీ విభక్తి ఇక్కడ అన్ని చోట్ల కూడా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే శేష సంబంధం అన్ని చోట్ల ఉంది కాబట్టి, శేష సంబంధం ఉండడం వల్ల అన్ని చోట్ల షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తుంది. ఆ షష్ఠీ విభక్తి మనం పైన చెప్పబోతున్నాం. శేషే షష్ఠీ శేషే అని పైన సూత్రం చెప్పబోతున్నాం, వస్తుంది తర్వాత. అంటే శేషము అంటే ఇక్కడ క్రియాకారక భావం, ఈ కర్తృరాదులు ఏమీ లేవు అని లేకుండా ఉండి వేరే సంబంధం ఏదైనా ఉంటే అప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు స్వామి అనే దగ్గర ఒక సంబంధం అనేది ఉంది, స్వామిత్వం అనేది ఒక సంబంధం అనేది ఉన్నది. ఈ సంబంధం ఉండడం వల్ల ఇంకొక సంబంధం కూడా తెలుస్తుంది, స్వం అనేది కూడా ఇంకొకటి తెలుస్తుంది. అంటే సంబంధం అనేది రెండింట్లో ఉంటుంది కాబట్టి సంబంధం ఎప్పుడు ఒక దాంట్లో ఉండదు. సంబంధం అనేది రెండింట్లో ఉండడం వల్ల స్వామిత్వం తెలిసిన తర్వాత ఈ స్వత్వం ఎక్కడుంది అని మళ్ళీ సందేహం కలుగుతుంది. ఆ స్వత్వము అనేటటువంటి సంబంధాన్ని చెప్పడం కోసం మళ్ళీ గోశబ్దం కంటే షష్ఠీ విభక్తి వస్తుందని మనం షష్ఠీ శేషే సూత్రం దగ్గర చదువుకుంటాం. ఇప్పుడు ఆ షష్ఠీ శేషే సూత్రం చేతనే షష్ఠీ విభక్తి సిద్ధిస్తూ ఉండగా ఈ సూత్రం ఎందుకు అంటే షష్ఠీతో పాటు సప్తమి విభక్తి కూడా వస్తుంది అని తెలియడం కోసము, సప్తమి విభక్తిని విధించడం కోసము అని. షష్ఠ్యామేవ ప్రాప్తాయాం పక్షే సప్తమి విధానార్థం వచనం. వికల్పంగా సప్తమిని విధించడం కోసం ఈ సూత్రం అనేది కావాలి అని. ఆయుక్త కుశలాభ్యాం చ ఆసేవాయాం. అంటే ఆయుక్త అనే పదం గాని కుశల అనే పదం గాని ఉన్నప్పుడు, వీటితో యోగం ఉన్నప్పుడు సప్తమి విభక్తి షష్ఠీ విభక్తి రెండు వస్తాయి. ఎప్పుడు ఆసేవ ఉండాలి అని. ఆసేవ అంటే పూర్తిగా షష్ఠీ సప్తమ్యో వర్తేతే. ఇక్కడ కూడా షష్ఠీ చానాదరే సూత్రం నుండి షష్ఠీ అని, సప్తమి అధికరణే సూత్రం నుండి సప్తమి అని అనువృత్తిగా వస్తాయి. అనువృత్తి వస్తే ఆయుక్త, వ్యాపారిత, కుశల, నిపుణ. ఈ రెండు ఆయుక్త అంటే వ్యాపారిత అని, కుశల, నిపుణ ఈ రెండింటి యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి తాభ్యాం యోగే ఆసేవాయాం గమ్యమానాయాం షష్ఠీ సప్తమ్యో విభక్తి భవతః. ఆసేవ ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో అప్పుడు షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రెండు వస్తాయి. ఆసేవ తాత్పర్యం. తాత్పర్యం అంటే పూర్తిగా అని. తాత్పర్యం అంటే మామూలుగా మీకు తాత్పర్యం అంటే వక్త యొక్క వివక్ష తాత్పర్యం అంటే వక్త యొక్క సంపూర్ణ వివక్ష తాత్పర్యం అని. ఇక్కడ ఆసేవ అంటే పూర్తిగా తాత్పర్యం ఉండడం, పూర్తిగా ఉండడం. ఆయుక్త కటకరణస్య. ఆయుక్త కటకరణే అంటే కటకరణము, కటాన్ని చేయడం ముందు ఆయుక్త తత్పరుడై ఉన్నవాడు అని.
అంటే ఇంకా కటాన్ని ఎలాగైనా చెయ్యాల్సిందే అని కంకణం కట్టుకుని ఉన్నవాడు, పూర్తిగా చెయ్యాలి అని. ఆయుక్త అనే దాంతో యోగం ఉండడం వల్ల కటకరణ అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తే కటకరణస్య, షష్ఠీ విభక్తి రాకుండా సప్తమి విభక్తి వస్తే కటకరణే. ఆయుక్త కటకరణస్య కటకరణే. అలాగే కుశల కటకరణస్య కుశల కటకరణే. కటకరణము అంటే కటాన్ని తయారు చేయడంలో కుశలుడు, నేర్పరి, నిపుణుడు అన్నప్పుడు కుశల అనే దాంతో యోగం ఉండడం వల్ల కటకరణ అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రెండు వస్తాయి. షష్ఠీ విభక్తి వస్తే కుశల కటకరణస్య, సప్తమి విభక్తి వస్తే కుశల కటకరణే అని. దాని తర్వాత ఇప్పుడు ఆసేవాయాం అని ఎందుకు చెప్పాలి అంటే, ఆశైవాయాం అని కనుక లేకపోయినట్లయితే ఆయుక్త గౌష్యకటే. ఆయుక్త గౌష్యకటే అంటే ఇక్కడ ఆయుక్త అనే దానికి అర్థం ఏంటి? కట్టబడింది అని అర్థం. శకటానికి ఇది కట్టబడింది అని, శకటం ఉంది దీన్ని కట్టారు అని. ఇక్కడ పూర్తిగా లేదు. ఇక్కడ ఇది దాని ఎందుకు ఇది ఇలాగే ఉండాలి అని తత్పరభావంతో గోవు లేదు. కాబట్టి ఒకవేళ ఆసేవాయం అని కనుక సూత్రంలో లేకపోయినట్లయితే ఇక్కడ కూడా సప్తమి విభక్తి వచ్చి ఉండేది. ఆయుక్త శబ్దంతో యోగం ఉండడం వలన గోశబ్దానికి కూడా సప్తమి విభక్తి వచ్చి ఉండేది. అంటే ఇక్కడ ఆంగకి కించిదని అర్థం, ఇందాక ఆంగకేమో పూర్తిగా అని అర్థం. ఆంగకి అర్థాల్లో ఉన్నటువంటి భేదాన్ని బట్టి మనకి ఆయుక్త అని ఒకటే కనిపిస్తున్నా పక్కనుండే విభక్తిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయుక్త సమాయుక్త అక్కడ కూడా ఆయుక్తం ఉందంటే, ఆయుక్త కటకరణే అనే దగ్గర పూర్తిగా కటకరణాన్ని చేయడంలో నిమగ్నుడు అయ్యాడు అని. ఇక్కడ ఆయుక్త గౌహు అంటే ఈ గోవు కొంచెం కట్టబడింది అని అంతే. కాబట్టి ఇక్కడ ఆసేవ అనేటటువంటి అర్థం పూర్తిగా అనే అర్థం లేదు కాబట్టి ఇక్కడ సప్తమి విభక్తి రాదు. తత్ర ఆయుక్త గౌహు శకటే తత్ర సప్తమ్యేవ అధికరణే భవతి. అంటే శకట అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తే వస్తుంది. అంటే అది అధికరణం అవుతుంది. గోవును కడుతున్నాడు అంటే దేనికి కడుతున్నాడు, దేని ఎందుకు కడుతున్నాడు అంటే శకటానికి కడుతున్నాడు. కాబట్టి శకటం అనేది ఆధారం అవడం వల్ల అధికరణ సంజ్ఞ వచ్చి సప్తమి విభక్తి వస్తుంది. ఆయుక్తో గౌహు శకటే తత్ర సప్తమ్యేవ అధికరణే భవతి. అధికరణార్థంలో సప్తమి విభక్తి వస్తుంది అని. దాని తర్వాత సూత్రం అండి యతశ్చ నిర్ధారణం. అంటే నిర్ధారణం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు కూడా ఈ నిర్ధారణం ఉన్నప్పుడు దేని నుండి ఈ నిర్ధారణం అనేది ఉంటుందో ఆ నిర్ధారణం కలిగినటువంటి ప్రాతిపదిక కంటే ఈ సప్తమి విభక్తి షష్ఠీ విభక్తి అనేవి రెండు వస్తాయి అని. అంటే ఇక్కడ కూడా ఏంటండి ఎవరో ఏదో అడుగుతున్నారండి, అందువల్ల ఆగాను. ఇక్కడ యతస్థ నిర్ధారణం ఇక్కడ కూడా షష్ఠీ చానాదరే సూత్రం నుండి షష్ఠీ అనేది అనువృత్తిగా వస్తుంది. సప్తమి అధికరణేచ సూత్రం నుండి సప్తమి అని వస్తుంది. షష్ఠీ సప్తమ్యో వర్తేతే. షష్ఠీ సప్తమి రెండు కూడా అనువృత్తిగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిర్ధారణం అనే దాన్ని వివరిస్తున్నారు. నిర్ధారణం అంటే ఏంటి అని. జాతి గుణ క్రియాభి సముదాయాద్ ఏకదేశస్య పృథక్కరణం నిర్ధారణం. అంటే జాతి గుణ క్రియల చేత, జాతి చేత గాని గుణం చేత గాని క్రియ చేత గాని ఎక్కడైతే ఒక సముదాయం నుండి ఒకదాన్ని వేరుగా చేసి చూపిస్తామో అలా వేరుగా చేసి చూపించడం అనేది నిర్ధారణం అని అంటారు అని. జాతి చేత గాని గుణం చేత గాని క్రియ చేత గాని
ఒక సముదాయం నుండి ఒకదాన్ని తీసి వేరుగా చూపించడం నిర్ధారణం అని. యతః నిర్ధారణం తతః షష్ఠీ సప్తమ్యో విభక్తి భవతః. అంటే దేని నుండి మనం ఇలా వేరు చేస్తామో ఆ ప్రాతిపదికల కంటే షష్ఠీ సప్తమి విభక్తులు రెండు వస్తాయి అని. అంటే ఒక సముదాయము, ఆ సముదాయం నుండి ఒకటిని వేరు చేయడము, ఒక జాతిని గాని గుణాన్ని గాని క్రియను గాని ఆశ్రయించుకుని వేరు చేయడము. అప్పుడు దేని నుండి వేరు చేస్తున్నామంటే ఏ సముదాయం నుండి వేరు చేస్తున్నామో ఆ సముదాయాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి అని. ఉదాహరణ, మనుష్యానాం క్షత్రియః శూరతమః, మనుష్యేషు క్షత్రియః శూరతమః. అంటే మనుష్యత్వం అనేది ఒక జాతి, ఈ మనుష్యత్వం అనే జాతిని లేదా క్షత్రియత్వం అనేది ఒక జాతి, ఈ క్షత్రియత్వం అనే ఒక జాతిని ఆశ్రయించుకుని మనుష్య సముదాయం నుండి క్షత్రియుని వేరు చేస్తున్నాం. ఒక జాతిని ఆశ్రయించుకుని ఒక సముదాయం నుండి ఒకరిని వేరు చేస్తున్నాం. క్షత్రియత్వ జాతిని ఆశ్రయించుకుని మనుష్య సముదాయం నుండి క్షత్రియుని వేరు చేస్తున్నాం. కాబట్టి ఈ మనుష్య సముదాయాన్ని చెప్పేటటువంటి మనుష్య అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి. షష్ఠీ విభక్తి వస్తే మనుష్యానాం క్షత్రియః శూరతమః, సప్తమి విభక్తి వస్తే మనుష్యేషు క్షత్రియః శూరతమః. అంటే ఒక సముదాయం నుండి వేరు చేస్తున్నాము అంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అది ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ ఉండాలి అని. ఏకవచనంలో ఉన్నదాన్ని దాన్ని వేరు చేయలేము. క్షత్రియాత్ క్షత్రియాణం క్షత్రియః శూరతమః అంటే ఎవరికి అర్థం కాదు కదా. అంటే ఒకటే దాన్ని వేరు చేయలేము, ఒక్కదాని నుండి వేరు చేయలేము. మనుష్యస్య క్షత్రియః శూరతమః అంటే ఎవరికి అర్థమవుతుందండి? అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ ఉండాలి అని చెప్తారండి. ఇప్పుడు ఏదైతే షష్ఠీ విభక్తి కానీ సప్తమి విభక్తి కానీ వస్తుందో ఈ సప్తమి ఎప్పుడు కూడా ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ ఉండాలి అని. మనకి ఇది మన ఇంగ్లీష్ లో మనకి ఇది కరెక్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. మనకి అన్ని భాషల్లో కనిపిస్తుంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద పాయింట్స్, మా సూపర్లేటివ్ డిగ్రీ కాదండి, వన్ ఆఫ్ ద పాయింట్స్ అంటే పాయింట్స్ ఆర్ మెనీ. ఈ మెనీ పాయింట్స్ అనేటటువంటి ఒక సముదాయము, ఈ పాయింట్స్ అనే సముదాయం నుండి మనం ఒకదాన్ని వేరు చేస్తున్నాం, వన్ అనేదాన్ని. వన్ ఆఫ్ ద పాయింట్స్ ఈజ్ అని మనం చెప్తాం. ఇప్పుడు వన్ ఆఫ్ ద పాయింట్స్ ఈజ్ అంటే చెప్పండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. అవునండి, భగవద్గీత. అవునండి అవునండి అవునండి. ఇక్కడ మన ప్రకృత ఉదాహరణలో ఈ ఎప్పుడు కూడా వచ్చే షష్ఠీ సప్తమి విభక్తులు ఎప్పుడు కూడా ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ ఉండాలి, ఏకవచనంలో ఉండకూడదు అనండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎటువంటిది ఈ నిర్ధారణ షష్ఠిని కానీ నిర్ధారణ సప్తమిని కానీ వాడేటప్పుడు ద్వివచనాంతంగా కానీ బహువచనాంతంగా కానీ ప్రయోగించాలి అని. మనుష్యానాం క్షత్రియః శూరతమః, మనుష్యేషు క్షత్రియః శూరతమః. ఈ క్షత్రియత్వం అనే ఒక జాతి చేత మానవ సముదాయం నుండి క్షత్రియుడిని వేరు చేస్తున్నాం. ఏ సముదాయం నుండి వేరు చేస్తున్నాం అంటే ఎవరి నుండి వేరు చేస్తున్నామో ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి అని. అలాగే గవాం కృష్ణ సంపన్న క్షీరతమా అంటే ఇక్కడ కృష్ణ అనేది ఒక గుణం. ఇక్కడ ఈ కృష్ణ అనే అంటే గోవులలో నల్లనైనటువంటిది ఎక్కువగా క్షీరాన్ని కలిగి ఉండేది అని. అంటే ఇప్పుడు గోవుల సముదాయం ఒకటి ఉంది, ఆ సముదాయంలో నల్లనైనటువంటిది ఒక గుణం అని ఒక గుణం చేత ఆ సముదాయం నుండి ఒక దాన్ని వేరు చేస్తుంది. ఒక గుణం చేత మనం దీన్ని వేరు చేస్తున్నాం కాబట్టి విశేషణం కాదు. ఇందాక జాతి, ఇప్పుడు గుణము, తర్వాత క్రియ వస్తుంది. గుణం కనిపిస్తే అన్ని చోట్ల విశేషణం అవ్వచ్చు, అది వేరే విషయం, మనకు అప్రస్తుతం. ఇందాక క్షత్రియత్వం అనేది జాతి, కృష్ణత్వం అనేది ఒక గుణం. ఇప్పుడు ఈ గుణాన్ని ఆశ్రయించుకుని గో సముదాయం నుండి ఒకదాన్ని వేరు చేస్తున్నాం. కాబట్టి ఈ సముదాయాన్ని చెప్పేటటువంటి దానికంటే సప్తమి విభక్తి గాని షష్ఠీ విభక్తి గాని వస్తుంది, రెండు వస్తాయి అని. షష్ఠీ విభక్తి వస్తే గవాం కృష్ణ సంపన్న క్షీరతమా అని. అంటే గోవులలో నల్లగా ఉండేది, ఎక్కువగా పాలు కలిగినది అని. గోవులలో అంటున్నాం మనం తెలుగులో కూడా.
గోవుల యందు అంటాం. అంటే అక్కడ కూడా షష్ఠీ సప్తములు రెండు కూడా కనిపిస్తున్నాయి. అలాగే గోషు అంటే షష్ఠీ విభక్తి వస్తే గవాం కృష్ణ సంపన్న క్షీరతమ అని అవుతుంది. సప్తమి విభక్తి వస్తే గోషు కృష్ణ సంపన్న క్షీరతమ అని అవుతుంది. తర్వాత అధ్వగానాం ధావంతః శీఘ్రతమాహ, ఇది క్రియకు ఉదాహరణ. అధ్వగానం అంటే దారిలో వెళ్లే వాళ్ళల్లో, ఆ బాటసారుల్లో అనుకోవచ్చు. ఈ బాటసారుల్లో ధావంతః శీఘ్రతమాహ అంటే ఎవరైతే పరిగెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శీఘ్రంగా వెళ్తారు అని. ఇప్పుడు ఇక్కడ బాటసారులు అనేది ఒక సముదాయము. ఈ సముదాయంలో పరిగెట్టే వాళ్ళు అని చెప్పడం వల్ల ఒక క్రియని మనం చెప్తున్నాం. అంటే ఒక క్రియ చేత సముదాయాన్ని మనం వేరు చేస్తున్నాం. సముదాయంలో ఉన్న ఒక దానిని క్రియ చేత వేరు చేస్తున్నాం. పరిగెట్టే వాళ్ళు అని చెప్తూ క్రియ చేత వేరు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ దేని నుండి వేరు చేస్తున్నామో ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు రెండు వస్తాయి. అధ్వగానం అంటే బాటసారులు అని. అధ్వని గచ్చతి ఇది అధ్వగా, గచ్చంతి ఇది అధ్వగా అంటే పరిగెట్టే వాళ్ళు సముదాయం. పరిగెట్టే వాళ్ళు పరిగెట్టే వాళ్ళు సముదాయం అండి. అధ్వగులు అంటే వీళ్ళు బాటసారులు అనే సముదాయం నుండి ఒక పరిగెట్టే వాళ్ళు అనే ఆదర్శంగా చేసుకుని మనం వేరు చేస్తున్నాం. క్రియను ఆదర్శంగా చేసుకుని వేరు చేస్తున్నాం మనం. కాబట్టి ఈ పృథక్కరణం అనేది ఇక్కడ ఉండడం వలన దేని నుండి ఇది మనం వేరు చేస్తున్నామో దానికంటే, అంటే అటువంటి అధ్వగ అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తే అధ్వగానాం ధావంతః శీఘ్రతమః, సప్తమి విభక్తి వస్తే అధ్వగేషు ధావంతః శీఘ్రతమః అని అవుతుంది. అధ్వగానాం అధ్వగేషు అని ఇక్కడ కూడా. అంటే మనం నిర్ధారణ అంటే ఏం చెప్పాము, జాతి చేత గాని గుణం చేత గాని క్రియ చేత గాని ఒక సముదాయం నుండి ఒకళ్ళననే కాదు ఒక దానిని వేరు చేయడం, ఒక అంశాన్ని, ఒక ఏకదేశ భాగాన్ని వేరు చేయడం అని. ఇక్కడ జాతి గుణ క్రియలు దేనికి వస్తుంది, దేనికి సంబంధించి? దీంట్లో మనుష్యేషు క్షత్రియ శూరతమః అనే దగ్గరేమో క్షత్రియత్వం అనేది ఒక జాతిని ఆశ్రయించుకుని మనుష్య సముదాయం నుండి క్షత్రియుడిని వేరు చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ నిర్ధారణం అనేది ఉన్నది. ఇక్కడ ఈ నిర్ధారణం ఉండడం వలన ఈ సముదాయమైనటువంటి అంటే దేని నుండి ఇలా వేరు చేస్తున్నామో ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తములు వస్తాయి అన్నాం. కాబట్టి మనుష్య అనేటటువంటి ప్రాతిపదికల కంటే షష్ఠీ సప్తములు వస్తాయి. మనుష్యానాం మనుష్యేషు అని అవుతుంది. ఇక్కడ మనం జాతిని ఆశ్రయించుకుని వేరు చేయడం అనేది చేసాం. తర్వాత గవాం గోషువ కృష్ణ సంపన్న క్షీరతమ అన్నాం. అంటే ఇక్కడ గుణాన్ని ఆశ్రయించుకుని మనం వేరు చేస్తున్నాము. ఇక్కడ గుణాన్ని ఆశ్రయించుకుని వేరు చేస్తున్నాం కాబట్టి దేని నుండి వేరు చేస్తున్నామో దాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి అని. అంటే గోవులని వేరు చేస్తున్నాం కాబట్టి అదే గోవుల నుండి ఒక్కదాన్ని వేరు చేస్తున్నాం కాబట్టి గోవు అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి అని చెప్తే, తెలుగులో చెప్తే గోవుల నుండి, సంస్కృతంలో చెప్తే గోవుల నుండి కాదు గోవులలో నల్లనిది ఎక్కువ పాలిచ్చేది అంటాం. షష్ఠీ విభక్తి వస్తే గోవులలో, సప్తమి వస్తే గోవుల యందు. అలాగే సంస్కృతంలో షష్ఠీ విభక్తి వస్తే గవాం, సప్తమి వస్తే గోషు. ఇక్కడ గుణాన్ని ఆశ్రయించుకుని మనం విభాగం అనేది చేసాం. దాని తర్వాత ఈ అధ్వగానాం ధావంతః శీఘ్రతమః అనే దగ్గర క్రియను ఆశ్రయించుకుని విభాగం అనేది చేసాం. క్రియను ఆశ్రయించుకుని విభాగం అదే ఈ వేరు చేయడం అనేది చేశాం. కాబట్టి దేని నుండి వేరు చేసామో ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ సప్తమి విభక్తులు వస్తాయి. షష్ఠీ వస్తే అధ్వగానం, సప్తమి వస్తే అధ్వగేషు. దాని తర్వాత కానీ ఎక్కడైనా బహువచనమే ఉండాలి కదండి, ఎక్కువ మంది. ద్వివచన బహువచనం, కనీసం ద్వివచనం ఉండాలి. సముదాయం కదా, సముదాయం అని కాదంటే రెండు లేకపోతే వేరు చేయడం అనేది ఉండదు కదా. అందుకు రెండు కనీసము అంటే ద్వివచనం కానీ బహువచనం కానీ కాకపోతే బహువచనం అవుతుంది ఆటోమేటిక్ గా. అవునండి. దాని తర్వాత
పంచమీ విభక్తే. రాజేష్ గారు, ఇక్కడ ఈ సూత్రంలో మరి గుణము అంటే కృష్ణత్వం చెప్పారు, నల్లగా ఉన్న గోవు అనేది. మరి సంపన్న క్షీరతమం కూడా గుణమే కదండి, ఎక్కువ పాలు ఇవ్వటము. ఆ ఎక్కువ పాలు ఇవ్వడం అనేది దీని యొక్క లక్షణం అండి. ఇది కృష్ణ ఇప్పుడు ఈ కృష్ణ దీన్ని ఎట్లా వేరు చేస్తున్నాం అంటే ఒక ఈ నల్లగా ఉండేది దాని యొక్క క్యారెక్టరైజ్ ఏంటి అనేది లక్షణమా అండి సంపన్న క్షీరతమం అనే. అవునండి, విశేషణం కింద క్షీరతమానానికి క్షీరతమాన విశేషణం కింద సంపన్నాన్ని ఇచ్చాడు. అంటే గోవులలో నల్లనైనది ఎక్కువ పాలు ఇస్తుంది. అదండి, ఆవుల్లో అంటే 4 ఆవులు ఉన్నాయంటే నల్ల ఎక్కువ పాలు ఇస్తుంది అనుకుంటాం. పాలు ఇచ్చేది నల్ల అవ్వదు కదండి. అలాగా అంతేనండి. అంటే మామూలుగా ఇప్పుడు అర్థమైంది కదండి అందరికి ఇప్పటి వరకు? అర్థమైంది. ఇంకా మనకు ఒక 20 నిమిషాలు ఉందండి. 20 నిమిషాలు. అమ్మా సత్యరోహిత నువ్వు వచ్చావా? అమ్మా రాలేదు. అమ్మాయి చెప్తానంది, అమ్మాయి చెప్తుందని నేను అనుకున్నాను. పోన్లేండి, అమ్మాయి రాలేదు. ఇంకెవరైనా మీకు నచ్చిన సూత్రాన్ని వివరించండి. మనం అనుకున్న క్రమంలో వివరించడానికి ప్రయత్నించండి. వివరించేటప్పుడు ముందు పదవి భాగము, అధికారులు అనువృత్తులు అయిన తర్వాత ఈ వచ్చినటువంటి సూత్రంలో ఉన్నటువంటి దాంట్లో సమాసాల యొక్క విగ్రహ వాక్యాలు, దాని తర్వాత ఒక పదానికి సమన్వయం చెప్పడము, దాని తర్వాత ఒక వాక్య రూపాన్ని తీసుకురావడము, ఆ వాక్య రూపాన్ని చెప్పడం. అంతే. ఆ వాక్య రూపమే వృత్తి అవుతుంది. ఆ వృత్తితో సమానంగా మనకి ఈ వాక్య రూపం అనేది ఏర్పడుతుంది. అలా చెప్పడం అంతే. ఒకసారి చిన్న అనుమానం అండి. ఇక్కడ పైన స్వామీశ్వరాధిపతి దయాద సాక్షి ఆ సూత్రంలోనే అన్ని కూడా గవాం గోసు అని ఈ గో శబ్దం మీద ఎక్కువ అన్ని ఇచ్చారు ఎక్కువ. అవునండి, ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా చెప్పుకోవచ్చా? ఏదైనా చెప్పుకోవచ్చండి. మనకి ఉండాల్సింది ఏంటంటే స్వామిను మొదలైనటువంటి పదాలు ఉండాలంతే. మనుష్యానాం స్వామి, మనుష్యస్య స్వామి, మనుష్యే స్వామి, ఏదైనా. సాక్షి నెక్స్ట్ ప్రతిభూ అంటే అర్థాలు ఏంటండి? గోషు సాక్షి అంటే సాక్షి అండి. గవాం సాక్షి అని గోషు సాక్షి అంటే అర్థం ఏంటండి? అదే ఇప్పుడు అడిగిన స్వామి అధిపతి వచ్చేది కదా ఈశ్వర్. 264 39 అండి. 22, 3, 39. సాక్షి అంటే గోవులకు సాక్షి అని అంతేనండి. ప్రతిభూ అంటే అంటే ప్రతిరూపంగా ఉండేది అనండి. పుట్టినవాడు అనండి. ఎవరైనా చెప్తారండి? లేదంటే మన పై సూత్రాలు చెప్పి కూడా ఎక్కువ ప్రయోజనం లేదు. సూత్రాలు అయితే మనకు కావాలంటే 3-4 రోజులు అన్ని పూర్తి చేసేసేయచ్చు, ఎక్కువ సూత్రాలు లేవు. కానీ మీరు కూడా ఎవరైనా చెప్తే అది బాగుంటుందండి. నవీన్ గారు మీరు చెప్తారండి? మీరు నిన్న మొన్న కూడా చెప్పలేదు. హరి ఓం. నేను రేపు చెప్తానండి. ప్రయత్నించండి. ఓకే. ఆ అమ్మాయి సత్యలోహిత కూడా రేపు చెప్తానండి, ఆ అమ్మాయి రాలేదు, అందువల్ల మళ్ళీ అంటున్నాను రేపు రండి. అనంత్ గారు, కాశీ అనంత్ గారు అని ఉందండి. అనంత్ గారు
అనంత్ గారు. రాజేష్ గారు చెప్పండి. నేను ఎంతవరకు అంటే చెప్పడం అనేది కొంచెం కష్టం నాకు, బట్ ప్రయత్నం చేస్తాను. చెప్పండి. సూత్రం 2:3-2:35 అండి. ఘోరాంతికార్థేభ్యో ద్వితీయాచ. చెప్పండి. ఇది వృత్తి చదువుతండి. పంచమి అనువర్తతే. వృత్తి చదవద్దండి. వృత్తి చదవకుండా అనువృత్తి అధికారాలు చూసేసి అనువృత్తి అధికారాలను బట్టి ఒక వాక్యం మీరు సొంతంగా తయారు చేయండి. ఆ వాక్యం మన వృత్తితో ఎలా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఎక్కడైనా సహకారం సమాసాలు ఏమైనా ఉన్నప్పుడు ఆ సమాసాలకు మనకు అర్థం తెలియనప్పుడు అప్పుడు మీరు ఆ వృత్తి సహకారం తీసుకోవచ్చు. 2:3:35 అండి. 2:35 ఈ సూత్రంలోకి పూర్వ సూత్రం నుంచి పంచమి అనే పదం అనువృత్తిగా వస్తుందండి. ఇక్కడ దూరము అంతికం అంటే అంతికం అంటే సమీపము అనే అర్థాలు గల సమానార్థాలు గల శబ్దాల కంటే ద్వితీయ విభక్తి ప్రత్యయం పరమ వస్తుందండి. ఈ సూత్రంలో చ అని చెప్పబడింది కనుక ఆ చకారం అనేది ఉండడం వలన పంచమి తృతీయ విభక్తులు కూడా గ్రహింపబడతాయి. అంటే ద్వితీయ విభక్తితో పాటు పంచమి తృతీయ విభక్తులు కూడా గ్రహింపబడతాయి. కనుక దూరము అంతిక అనే అర్థాలు ఉన్న శబ్దాలపై మొత్తం 3 విభక్తులు వస్తాయని మనకు అర్థమవుతుంది. ద్వితీయ పంచమి తృతీయ విభక్తులు వస్తాయండి. దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఇక్కడ అసత్వ అన్నది ఇంపార్టెంట్ అండి. అసత్వ వచనం అయితే ఉంది. అది అద్రవ్యమైనప్పుడు అసత్వమైనప్పుడు ఆ దూరము అంతిక అనేవి అద్రవ్య వాచి శబ్దాలు అయి ఉండాలి. అప్పుడే ఈ 3 విభక్తులు మనకి వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు పార్శ్వం మమ చెప్పచ్చండి రాజీ గారు. చెప్పచ్చండి. పార్శ్వం మమ, పార్శ్వాత్ మమ, పార్శ్వేన మమ, అది చెప్పచ్చు కదా. సమీపం చెప్పాలంటే కళాశాలాయాం దూరం కళాశాలాయాః. సమీపం కళాశాలాయాః, సమీపాత్ కళాశాలాయాః, సమీపేన కళాశాలాయాః. అవునండి. అంటే అంతికానికి సమానార్థం సమీపం, దూరంకి సమానార్థం దగ్గర. ఈ అంతికానికే పార్శ్వం కూడా సమానార్థం ఉంటుంది. మమ పార్శ్వం అది దగ్గరలోనే. ఇక్కడ దూరము అంతికం అనేవి అర్థాలు అవి అద్రవ్య వాచకాలు అయినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మమ అన్న శబ్దం వాడాను కదండి, దానికి బదులు పంచమి కూడా వాడచ్చు. దూరాంతికార్థే షష్ట్యంతరస్యాం అనే సూత్రం చేత మమ బదులు మత్ పార్శ్వం అనొచ్చు. పార్శ్వం మత్, పార్శ్వాత్ మత్, పార్శ్వేన మత్ చెప్పచ్చు కదా. హరి ఓం. ఇక్కడ దూరం శబ్దం మనకు రాజేష్ గారు. హలో రాజేష్ గారు. రాజేష్ గారు మనకు చెప్తున్నది ఏంటంటే అండి మోహన్ గారు, ఈ ఇప్పుడు ఒక సూత్రం ఉంది చూడండి, దూరాంతికార్థేభ్యో ద్వితీయచ అన్నది. అక్కడ మనకు ఏది అనువృత్తి కింద వస్తుంది, అధికార సూత్రం ఏమిటి, తర్వాత దానికి ఒక క్రియాపదం కూడా వాడి దాన్ని ఒక వాక్యం లాగా చెప్పమన్నారు. అలా చెప్పడం నేర్చుకున్నామంటే మనకు చాలా బాగా అర్థం అవుతుంది. మొన్న ఆదివారం అదే చెప్పారు. సూత్రం నెంబర్ ఎంత మీరు చెప్పింది? 2:3:35 అండి. ఇందాకటి నుంచి ఆ సూత్రమే చెప్తున్నారు. అది మనకు రాజేష్ గారు అలా చెప్పమని చెప్పారు. అలా చెప్తే నిజంగా చాలా బాగా అర్థమవుతుందండి సూత్రం. ఆ రోజు నేను 2 సూత్రాలు అలాగే చెప్పాను. మళ్ళీ ఏ సూత్రం అయినా అలాగే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. రాజేష్ గారు
నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. నిన్న మనం ఈ సప్తమి అధికరణ కింద కొన్ని వార్తకాలు ఇందులో లేవు అని చెప్పుకున్నాం కదా. అది చెప్పడంలో ఈ అర్హణం కర్తృత్వే అర్హణం అకర్తృత్వేది ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇది మీరు సప్తమ అధికరణ కింద చెప్పారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న సిద్ధాంత కౌముదిలో నెక్స్ట్ సూత్రం కింద ఇచ్చాడు ఎస్సేజ భావి భావలక్షణ. సిద్ధాంత కౌముది క్రమం వేరండి. మీరు ఆ సిద్ధాంత కౌముది క్రమంలో అలాగే ఉంటుంది. అది మనం అష్టాధ్యాయ చూస్తున్నాం కాబట్టి దీన్నే ఫాలో అవ్వాలి. సిద్ధాంత కౌముదిలో దాని కింద ఆ వార్తకం చెప్పారు, అంతేనండి. అవునండి. అంటే ఇందులో 2 వెరపులు ఉన్నాయి అని దీని కింద వస్తుందా? యోగ్యతని, అవునండి, ఆ యోగ్యతని ఆశ్రయించుకునే ఈ దీక్షితులు అందులో పెట్టారండి ఆ వార్తకాన్ని. కానీ భారతీయ ఈ సూత్రం దగ్గరే ఉంది. అట్లాగా? సరే. నేను మధ్యాహ్నం ఆడియో పెట్టానండి. అందులో నాకు ఈ వార్తికల్లోనే డౌట్ వచ్చిందండి. అది తర్వాత నేను ఆలోచించాను. అది ఫస్ట్ వార్తికంలో సప్తమి విధానే తస్యేన్ విషయస్య అంటే మీరు అక్కడ వేరే వాళ్ళ చేత సూత్రం చెప్పిద్దామండి. పావనేశ్వర్ గారు వేరే వాళ్ళ చేత, ప్రభాకర్ రాజు గారు మీరు ఏదైనా సూత్రం చెప్పండి. మీరు అది పెట్టి, పావనేశ్వర్ గారు మీరు చెప్పింది విన్నానండి, అది మీరే సమాధానం చెప్పారు కదా, అందుకని ఇంకా అది వద్దంటున్నాను. కరెక్టేనండి అది? కరెక్టేనండి. ప్రభాకర్ రాజు గారు మీరు ఏదైనా సూత్రం చెప్పండి ఇవాళ. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చూసిన సూత్రాల్లో మీకు ఏది నచ్చుతుందో అది చెప్తాను. రేపు ఏదైనా చెప్తాను. రేపు చెప్తాను. అయ్యో, ఇప్పుడు ఒక సూత్రం చెప్పడానికి ప్రయత్నిస్తానండి. పంచమి విభక్తిలోనే భవ ప్రభవ అని చెప్పారు కదా, అని సూత్రం వచ్చిందిగా, అది ప్రయత్నిస్తాను. సరే, నిన్న ప్రసాదరావు గారు చెప్పారండి భవ ప్రభవ. అది జనికర్త ప్రకృతికి చెప్పినట్టు లేదు, భవ ప్రభవ చెప్పారండి ఆయన. సరే సరే. పోనీ ఇంకొకటి ఏదైనా చెప్పండి. ఈజీ సూత్రాలు చెప్పండి. దీవ కర్మచ ఉంటుంది చిన్న సూత్రం. దివ కర్మచ కూడా చెప్పారండి, పేరు నాకు గుర్తులేవు. ఎవరు చెప్పారు, ఎవరు మొత్తం చెప్పినట్టు పద్మావతి గారు చెప్పినట్టున్నారు. మహోదయ నేను ఒకటి చెప్పనా అండి? చెప్పండి. ఎవరు? వరలక్ష్మి గారు చెప్పండి. ఈయనే సూత్రం అండి 1486. దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చి అధికార సూత్రం అండి. దానికి అక్కడ హీన అంటే న్యూన ఉచ్యతే అని ఉంది. చోత్కృష్ట అపేక్ష అంటే ఎక్కువ తక్కువ అనే అర్థంలో, ఎక్కువ తక్కువ అనే అర్థంలో. హీన అంటే తక్కువ వాడు అని అర్థం కదండి. తక్కువ వాడు అని చెప్పిన వెంటనే మరి వెంటనే ఏమవుతుంది, ఎవరికంటే తక్కువ వాడు అని వస్తుంది. ఎక్కువ ఎవరున్నారో వాళ్ళకి సూచకం చేస్తుంది. రెండిటి సంబంధాన్ని చెప్తూ ఉంటుంది. ఎక్కువ ఏది ఉంది, తక్కువ ఏది ఉంది అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. అక్కడ హీనార్థం అనేది ఎప్పుడైతే మనకి సూచకంగా ఉంటుందో అక్కడ అను అనేది కర్మ ప్రవచనీయ సంజ్ఞకం అవుతుంది అనమాట. అను అనే అదేంటారు, అను అనే ప్రాదికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంతేనండి? అను దానికి ఉదాహరణ శాకటాయనం వైయాకరణాహ అంటే వైయాకరణుల అందరూ మీరు అది చెప్పలేదు ముందు. ప్రాది చెప్పండి. ఏమండి? అనుశాకటాయనం చెప్పండి. ప్రాది మీరు చెప్పలేదు. అను శాకటాయనం వైయాకరణాహ అంతే కదా. వైయాకరణులందరూ కూడా శాకటాయనుల కంటే తక్కువ వాళ్ళే. ఇక్కడ శాకటాయనులే వైయాకరణులు అందరికన్నా కూడా గొప్పవాళ్ళు అనే అర్థం. అంటే వైయాకరణులందరూ కూడా హీనమైన వాళ్ళు అంతే కదా. శాకటాయనుల కంటే మిగతా ఎవరితో పోలిస్తే శాకటాయనులతో పోలిస్తే తక్కిన వైయాకరణులందరూ కూడా హీనమైన వాళ్ళు అని.
అక్కడ హీనార్థం అనేది బాగా అవును. సూచకంగా తెలియజేస్తున్నారు అనమాట. తెలుస్తోంది. అను అనేది సూచనంగా తెలుస్తోంది. ఆ అను అనే ప్రాది అక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞకం అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు. అను అర్జునం యోద్ధారః. అను అర్జునం యోద్ధార అంటే యుద్ధం చేసే వాళ్ళందరిలో కూడా యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా అర్జునుని కంటే తక్కువ వాళ్ళే అని. అంతే కదండి. అర్జునుడు అందరికంటే వాళ్ళందరికంటే యుద్ధం చేసే వాళ్ళందరికంటే అర్జునుడే గొప్పవాడు. మిగతా యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా అర్జునుని కంటే తక్కువ వాళ్ళే అనే అర్థం వస్తుంది అక్కడ. అక్కడ కూడా అను అనేది ప్రాదికి కర్మ ప్రవచనీయ సంజ్ఞకం వస్తుంది. అది అను అర్జునం యోద్ధారః. అంతే కదండి. అంటే అను అనే ప్రాది కర్మ ప్రవచని ఒక్క వాక్యం అండి, చిన్న మీరు చెప్పింది సరిగ్గానండి. ఒక మార్పు, అను అనే ప్రాది కర్మ ప్రవచనీయం అవుతుంది, లేదా అను అనే ప్రాది కర్మ ప్రవచనీయ సౌమ్యకం అవుతుంది అని చెప్పచ్చు. అను అనే ప్రాదికి కర్మ ప్రవచనీయ సౌమ్యకం అని చెప్పకూడదు. అను అనే ప్రాది కర్మ ప్రవచనీయ సౌమ్యకం అవుతుంది, లేదా అను అనే ప్రాదికి కర్మ ప్రవచనీయ సౌమ్యం వస్తుంది. అను అనే ప్రాదికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అప్పుడు ఓకే. అప్పుడు మనకి ఎవరైతే కర్మ ప్రవచనీయ సౌమ్యం వస్తే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే అక్కడ ద్వితీయ విభక్తి రావాలి కదా. ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఎక్కువ వాళ్ళో వాళ్ళకి కర్మ ప్రవచనీయ ఇది ద్వితీయ విభక్తి వస్తుంది అక్కడ. అంతే కదా. వాళ్ళని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే వస్తుందని చెప్పాలి. దానికంటే మీరు బాగానే విషయాన్ని గ్రహించారండి. మీరు విషయం స్పష్టంగా గ్రహించారు. మీరు మాటల్లో చెప్పడానికి ఇంకా పూర్తిగా రావట్లేదు. విషయం అయితే మీరు బాగానే గ్రహించారు. అంటే ఎవరైతే ఉత్కృష్టమో వారు ఎవరైతే ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళకి ద్వితీయ విభక్తి వస్తుంది. అంటే శాకటాయనులు ఏమండి, శాకటాయనులు గొప్పవాడు కాబట్టి అక్కడ శాకటాయనం అని వచ్చింది. అలాగే అర్జునుడు గొప్పవాడు కాబట్టి అర్జునం అని వచ్చింది. సూత్రం కూడా చెప్పేసండి, ఆ ద్వితీయ విభక్తిని చెప్పే సూత్రం కూడా చెప్పేసండి, అయిపోతుంది. ద్వితీయ విభక్తి కర్మని ద్వితీయ కదండి అది. కాదు 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 ఇక్కడ ద్వితీయ విభక్తి వేరే వస్తుంది కదా. మనం ఏ పేరు చెప్పాము ప్రాతికి? కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ, అదేనా? అవునండి. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అది సూత్రం. అది ఇక్కడ మనం ఉపయోగించాల్సింది. అంతేనా? అవునండి. అంతేనా? అవునండి అవునండి. వరలక్ష్మి గారు ఐప్యాడ్ అని ఉందండి, మరి తెలీదు. వరలక్ష్మి ఐప్యాడ్ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదండి. ఒకసారి వాళ్ళు ఏదైనా సూత్రం చెప్పండి. అనుర్లక్షణే 84 అండి. చెప్పండి. దీనికాడ అధికార సూత్రంలో చూస్తుంది. కర్మ శబ్దో లక్షణే ద్యోత్య కర్మ ప్రవచనీయ సంజ్ఞో భవతి. సాకల్యస్య సంహితామను ప్రావర్షత్ అంటే అను అనేది ఒక ఉపసర్గ లక్షణం, ఒక హేతు. అది ద్యోత్యంగా ఉన్నప్పుడు అను కర్మ ప్రవచనీయ సంజ్ఞ అవుతుంది. ఈ సాకల్యస్య సంహితాం అనుప్రావర్షత్ అంటే సాకల్యుడు పఠించిన సంహితను వినగానే వర్షించింది. అంతే కదండి. ఈ వర్షానికి దాంట్లో వర్షం రావడంలో హేతు ఏంటి అంటే సాకల్య సంహిత అనుసం. అప్పుడు వర్షం వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ వర్షం పడుతుంది. వర్షానికి కారణం సంహితా శ్రవణం.
కాబట్టి ఇక్కడ సాకల్య సంహితను పఠించిన తరువాత వర్షం వచ్చింది అన్నారు. అదే అంటే వర్షం అవునండి. రావడంలో జ్ఞాపకం ఏంటి, హేతు ఏంటి అంటే సాకల్యుడి సాకల్య సంహిత పఠనం. సంహిత ఇప్పుడు ఈ పఠనాన్ని సమేతం. సంహిత పఠనము దీన్ని తెలియజేసేది అను అనేటటువంటి ప్రాది. కాబట్టి ఇక్కడ అను అనే దానికి కర్మ ప్రోచనీ సంజ్ఞ వచ్చింది. కర్మ ప్రోచనీ సంజ్ఞ రావడం వల్ల కర్మ ప్రోచనీ యుక్తే ద్వితీయ అనే సూత్రం చేత సంహిత అనే శబ్దం కంటే ద్వితీయ విభక్తి వచ్చింది. శాకల్య సంహిత అను ప్రావర్షకం అవుతుంది. దుర్గా భవాని గారు మీరు చెప్పండి, ఏదైనా సూత్రం మీరు చెప్తే ఇవాళ మీతో ముగిద్దాం. దుర్గా భవాని గారు. నమస్తే. నమస్తే అండి. పుస్తకం దగ్గర లేను. సరే మీరే చెప్పండి, ఏదో ఒక సూత్రం ట్రై చేస్తాను. నన్నే చెప్పమంటారా? సహయుక్తే అప్రధానే చెప్పండి, మంచి విషయం ఉంది అక్కడ చెప్పే, అది పూర్తి అయిపోతుంది. ఇంతకు ముందే అనుకున్నాం మనం. సహయుక్తే అప్రధానే తృతీయ విభక్తి చెప్పడానికి చెప్తున్న సూత్రము. అలా కాదండి, మనం అనుకున్న క్రమంలో చెప్పండి. మనం అనుకున్న క్రమంలో చెప్పండి. అదే చెప్తాను. సహ అక్కడ అది సూత్రం నంబర్ చెప్పరా ఒకసారి ప్లీజ్. 2, 3, 19 అండి. అదే ఎక్కడి నుంచి ఏమొస్తుంది చెప్పాలంటే అక్కడికి ఏమీ లేదు. కర్తృకర్మణోస్తృతీయ నుంచే కదా, కరణయోస్తృతీయ అక్కడి నుంచి వస్తుంది. ఓకే, కర్తృకరణయోస్తృతీయ నుంచి తృతీయ వస్తుంది. ఇక్కడ ద్విపదం సూత్రం ఇది, సహయుక్తే అప్రధానే అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ సహయుక్తే అప్రధానే తృతీయ భవతి. కానీ ఇప్పుడు దేనికి తృతీయ అని ఇంకా రాలేదు ఇక్కడ. ఓకే, మనం సహయుక్తే అంటే సహ అన్న పదము యుక్తంగా ఉన్నప్పుడు, అది అప్రధానమైనప్పుడు ఈ తృతీయ అని ఏది అప్రధానమైనప్పుడు సహయుక్తమైనది అప్రధానం కూడా అవ్వాలి అయినప్పుడు అదే సహయుక్తమైనది అప్రధానం అవ్వాలండి. అదే సహయుక్తే అప్రధానే. ఏంటి సహయుక్తమైనది అది ఏదైనా కానివ్వండి, అంటే అది ఆ ప్రాతిపదిక ఏదైనా సరే సహయుక్తం అయితే చాలు, అయితే అది అప్రధానం అవ్వాలి. అంటే ఆ వాక్యం చెప్తున్న దాంట్లో అప్పుడు అలాంటి సందర్భంలో ఆ సహయుక్తమైన దానికంటే తృతీయ విభక్తి వస్తుంది. కర్తృకరణయోస్తృతీయ అని అక్కడి నుంచి తృతీయ వస్తుంది. అంటే సహయుక్తే అప్రధానే సహయుక్తస్య ప్రాతిపదికస్య తృతీయ సహయుక్తాత్ ప్రాతిపదికాత్ తృతీయ విభక్తిర్భవతి. అక్కడ ఇప్పుడు పుత్రేణ సహ పిత ఆగతః అంటే పుత్రేణ సహ, ఇక్కడ సహ యుక్తమైనటువంటి ప్రాతిపదిక పుత్ర ఇక్కడ. ఓకే, ఈ ఆగతః అన్నది అలా సహయుక్తమైనటువంటి ప్రాతిపదిక పుత్ర అని చెప్పకూడదండి. అప్రధానం అనేది పుత్రుడు, ఈ వాక్యంలో అప్రధానుడు పుత్రుడు. అంటే ఇలా చెప్తాను, ఇలా చెప్తా చూడండి. ఆగతః అన్నది క్రియాపదము ఈ వాక్యంలో. ఈ ఆగతః అన్న క్రియాపదము కర్తృర్థంలో ఉన్న క్రియాపదము, అది పితాని అంటే ఎవరు వచ్చారో వాళ్ళు, అంటే పిత అన్నది ఇక్కడ ప్రధానంగా తీసుకుని పిత అన్నది కర్త. ఓకే, కర్త అంటే పిత ఆగతః, కర్త ఆగతః అయిపోయింది అక్కడికి. ఇప్పుడు అప్రధానంగా ఉన్నది ఎవరితో వచ్చారు అన్నది ఇంకా తర్వాత విషయం. అంటే మొదటిగా అయిపోయింది, ప్రధానంగా చెప్పేది పిత ఆగతః అని చెప్పేసాము. బై ద వే పుత్రేణ సహ ఆగతః, సహ పిత అంటే అప్పుడు ఆ అర్థంలో ఇక్కడ పుత్రేణ సహ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ అంటే ఆ పుత్ర అన్న ప్రాతిపదిక కంటే పుత్ర అన్న ప్రాతిపదికకి తృతీయ వస్తుంది అంటున్నారు. పుత్రేణ సహ ఆగతః పిత అంటే ఇప్పుడు మనకి పిత ఆగతః అన్నది ఒక ప్రధానమైన ఒక వాక్యం అయిపోయింది. ఆ తర్వాత ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ పుత్రేణ సహ ఆగతః అని పిత
అని. కొంచెం ఇన్ఫర్మేషన్ కాదండి. పుత్రే అనేది అప్రధానుడు కాబట్టి శబ్దతః అప్రధానుడేమో పుత్రుడు, అర్థతః ప్రధానుడు పుత్రుడు. ఇక్కడ అర్థతః అంటే కూడా ఆ రోజు మనం అనుకున్నాం. అర్థతః అంటే ఇప్పుడు శబ్దతః అంటే పుత్రేణ. శబ్దతః ప్రధానుడేమో తండ్రి, అర్థతః ప్రధానుడేమో కొడుకు అని అన్నారు మీరు. కానీ అప్పుడు పూర్తిగా అది మార్చలేదండి. మారిస్తే సిద్ధాంత పుత్రుడితో సహా రావడం కూడా అది ఆనందకరమైన విషయమే అని చెప్పారు. అలా కాకుండా కూడా ఇప్పుడు మామూలుగా మనము ఒకవేళ కాదనుకోండి, అంటే మీరు అన్నట్టు కాదనుకోండి రాజేష్, అప్పుడు కూడా తృతీయ వస్తుంది కదా. పుత్రేణ సహా ఆగతః పిత అంటే ఒక సందర్భం ఉందండి. అసలు ఆ పుత్రుడికి పని పాటు లేదు, తండ్రిని తీసుకొచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వాడికి పని పాటు లేనప్పుడు తీసుకొచ్చాడంటే వాడు అర్థతః అప్పుడు కూడా ఏదో రకంగా ప్రధానుడు అవుతాడు. అప్పుడు కూడా తృతీయ వస్తుంది కదా. అప్పుడు కూడా ప్రధానుడు అవుతాడు. కానీ అప్పుడు కూడా ప్రధానుడు అంటే ఆగమనంలో ప్రాధాన్యం ఎలా ఉంది, వాడు ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోతే ఆ పనిలో వాడు చెడిపోతాడు అని కదా ఇక్కడికి తీసుకురావడం. అర్థమైందండి. శబ్దతః అప్రధానం అవ్వాలి, అర్థతః ప్రధానం కావాలని మనకి పరిశేషాలు తెలుస్తుంది అన్నమాట. మనకి అప్రధానమైనది అంటే శబ్దతః అప్రధానమైనది. ఇక్కడ ఏమన్నా అంటే పుత్రస్య తు ప్రతీయమాన ఇతి తస్య అప్రధాన్యం. అప్రాధాన్యం అంటే ఏంటి? ఆగమనం అనేది ఆగతః, ఇక్కడ సహా అనే పదం చేత పుత్రుడి యొక్క ఆగమనం కూడా తెలుస్తోంది. తెలియడం వల్ల ఇది అప్రధానము అని. అది శబ్దతః క్రియరీత్యా ఆగతఃలో పుత్ర కూడా తెలుస్తోంది. కానీ అక్కడ మెయిన్ గా అది అన్వయం పితతో ఉంది, కర్తతోటి. కాబట్టి ఇక్కడ పుత్ర అనేది అప్రాధాన్యంగా తెలుస్తుంది, అంటే ఆగతః అన్న పదంలో. అవును కదా. అంటే ఆగతఃలో ప్రతీయమానం అవుతుంది. పుత్రస్య ఆగమనం ప్రతీయమానం భవతి తత్ర పుత్రేణ సహా ఆగతః అన్నట్లుట దాంట్లో.